రాజధాని అమరావతిలో 212 కోట్ల వ్యయంతో గవర్నర్ నివాసం రాజ్భవన్ నిర్మాణానికి సిఆర్డీఏ అథారిటీ ఆమోదం తెలిపింది. కృష్ణా నది ఒడ్డున అమరావతి గవర్నమెంట్ కాంప్లెక్స్ నిర్మాణంలో భాగంగా రాజ్భవన్ నిర్మాణం జరగనుంది. దీనికి సంబంధించిన డిజైన్ అద్భుతంగా ఉండాలని ముఖ్యమంత్రి చంద్రబాబు అధికారులకు సూచించారు. బుధవారం రాష్ట్ర సచివాలయంలో సీఎం అధ్యక్షతన 53వ సిఆర్డీఏ అథారిటీ సమావేశం జరిగింది. మొత్తంగా 18 అంశాలపై అథారిటీ సమావేశంలో చర్చించారు. మంగళగిరి, తాడేపల్లి మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో భూగర్భ డ్రైనేజ్ నిర్మాణానికి 25% నిధులను సిఆర్డీఏ ఇచ్చేందుకు, రాజధాని ప్రాంతంలో 4 కన్వెన్షన్ సెంటర్ల నిర్మాణానికి అథారిటీ అంగీకరించింది. రాజధాని నగర జోనింగ్ నిబంధనలో గ్రీన్ సర్టిఫైడ్ భవనాలు ఉండేలా అవసరమైన మార్పులకు అథారిటీ ఆమోదించింది. అమరావతి క్వాంటమ్ కంప్యూటింగ్ సెంటర్ నిర్మాణానికి ఎగ్జిక్యూటివ్ ఏజెన్సీగా సిఆర్డీఏ వ్యవహరించడానికి అంగీకరించింది. అమరావతిలో మరో ముఖ్యమైన కార్యాలయం ప్రారంభానికి సర్వం సిద్దమైంది. రాజధాని ప్రాంత అభివృద్ధికి కీలకమైన ఏపీ సిఆర్డీఏ భవనాన్ని ఈ నెల 13న ఉదయం 9:54 ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రారంభించనున్నారు. దాదాపు 3.07 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో 257 కోట్లతో నిర్మించిన G+7 భవనం అందుబాటులోకి రానుంది. వైఎస్ జగన్ అధికారంలోకి వచ్చాక దాదాపు 6 ఏళ్ల క్రితం ఆగిపోయిన భవన నిర్మాణం పనులు కూటమి ప్రభుత్వం రాకతో మళ్లీ మొదలయ్యాయి. రాజధాని నిర్మాణం అభివృద్ధికి ఈ భవన నిర్మాణం కీలకం కావడంతో త్వరితగతిన పూర్తి చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఈ నేపథ్యంలోనే గడిచిన 8 నెలలుగా పనులు నిర్విరామంగా సాగాయి. ప్రతిరోజు 500 మందికి పైగా కార్మికులు, ఇంజనీర్లు, సాంకేతిక నిపుణులు నిరాటంకంగా పనిచేసి ఈ భవనాన్ని అందుబాటులోకి తీసుకువచ్చారు. ప్రస్తుతం విజయవాడ నుంచి సిఆర్డీఏ కార్యకలాపాలు జరుగుతున్నాయి. ఈ భవనం ప్రారంభమయ్యాక ఆ కార్యాలయం అమరావతికి మారనుంది. ఈ కార్యాలయంలో గ్రౌండ్ ఫ్లోర్ లో ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ రూమ్ ఉంటుంది. మిగిలిన అంతస్తుల్లో పురపాలక శాఖ మంత్రి ఛాంబర్, సిఆర్డీఏ కమిషనర్ ఛాంబర్, పరిపాలనా విభాగం, ఇంజనీరింగ్ విభాగం, అమరావతి డెవలప్మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్ కార్యాలయం, రాజధాని అమరావతి ప్రణాళిక విభాగం, రాష్ట్ర పురపాలక శాఖ ప్రత్యేక విభాగం ఉంటాయని అధికారులు చెప్పారు. అధికారుల కోసం విడివిడిగా ప్రత్యేక ఛాంబర్లు, 2, 3 అంతస్తుల్లో సమావేశ మందిరాలను ఏర్పాటు చేశారు. వీటితో పాటు భవనం పైభాగంలో ఉద్యోగుల రీక్రియేషన్ కోసం జిమ్ సెంటర్, క్యాంటీన్ వంటి ప్రత్యేక ఏర్పాట్లు కూడా చేస్తున్నారు. ఏపీలో నకిలీ మద్యం తయారీని ఏమాత్రం ఉపేక్షించొద్దని ముఖ్యమంత్రి చంద్రబాబు అధికారులను ఆదేశించారు. నకిలీతో ప్రజల ప్రాణాలు హరించే వారిపై ఉక్కుపాదం మోపాలన్నారు. రాష్ట్రంలో ఎక్కడా అలాంటి మద్యం తయారీ కేంద్రాలు గాని, తయారు చేసే వ్యక్తులు కూడా ఉండకూడదని స్పష్టం చేశారు. నకిలీ మద్యం వ్యవహారంపై పోలీస్, ఎక్సైజ్ శాఖలతో బుధవారం సచివాలయంలో సమీక్షించారు. ములకల చెరువు కేసులో ఇప్పటి వరకు 21 మందిని నిందితులుగా గుర్తించామని, అందులో ఇప్పటి వరకు 12 మందిని అరెస్టు చేశామని అధికారులు వివరించారు. ఏవన్గా ఉన్న అద్దెపల్లి జనార్దన్ రావు లావాదేవీలు, వ్యాపారాలపై విచారణ చేస్తున్నామన్నారు. ఇబ్రహీంపట్నంలో దొరికిన నకిలీ మద్యం వ్యవహారంలో 12 మందిని నిందితులుగా గుర్తించి 3 అరెస్టు చేసినట్లు సీఎంకు వివరించారు. ములకల చెరువు వ్యవహారంపై రాజకీయ పక్షాలు తప్పుడు ప్రచారం చేస్తున్నాయని ఈ సందర్భంగా సీఎం అన్నారు. నకిలీ మద్యం రాష్ట్రమంతటా ఉందంటూ ప్రజల్ని భయపెడుతున్నారని, ప్రతి 3 సీసాల్లో ఒక నకిలీ అని ఫేక్ ప్రచారం చేస్తున్నారని చెప్పారు. తప్పుడు ప్రచారాన్ని మంత్రులు అర్థం చేసుకుని ఎప్పటికప్పుడు తిప్పికొట్టాలని ఆదేశించారు. నకిలీ మద్యం కారణంగానే అక్కడ చనిపోయారు, ఇక్కడ చనిపోయారంటూ ప్రచారం చేస్తున్నారని, ప్రతి ఆరోపణపైన విచారణ జరపాలని అధికారులకు స్పష్టం చేశారు. అవసరమైతే మృతికి కారణాలను సైంటిఫిక్ విధానంలో తెలుసుకుని వాస్తవాలు వెల్లడించాలన్నారు. ఏది నిజమో చెప్పడంతో పాటు రాజకీయ కుట్రతో తప్పుడు ప్రచారాలు చేసే వారిపైన కఠిన చర్యలు తీసుకోవాలన్నారు. నకిలీ మద్యంతో చనిపోయారని ఎవరైనా అంటే దానికి రుజువులు అడగాలని, తప్పుడు ప్రచారమని తేలితే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలన్నారు. మీడియాలోనైనా, సోషల్ మీడియాలోనైనా తప్పుడు ప్రచారం చేస్తే ఉపేక్షించవద్దన్నారు. 2019లో వివేకానందరెడ్డి హత్య కేసులో వైసీపీ ఆడిన డ్రామాలు మర్చిపోవద్దని ఈ సందర్భంగా మంత్రులకు సీఎం సూచించారు. ప్రజలను నమ్మించేందుకు వైసీపీ వాళ్లు చేసే తప్పుడు ప్రచారాలను మంత్రులు తిప్పికొట్టాలన్నారు. ఈ విషయంలో మరింత చురుగ్గా ఉండాలని సూచించారు. వైసీపీ గత చరిత్ర, రాజకీయ కుట్రలను ప్రజల్లో పెట్టి ఎండగట్టాలన్నారు. ఏపీ 10 మెడికల్ కాలేజీలు, వాటికి అనుబంధంగా ఉండే ఆసుపత్రులను పబ్లిక్ ప్రైవేట్ భాగస్వామ్యంతో నిర్మించాలని ప్రభుత్వం తీసుకోవాలన్న నిర్ణయంలో తప్పేముందని హైకోర్టు ధర్మాసనం ప్రశ్నించింది. నిధుల కొరత కారణంగా కాలేజీల నిర్మాణాన్ని పీపీపీ పద్ధతిలో చేపట్టాలని నిర్ణయం తీసుకుని ఉండవచ్చని వ్యాఖ్యానించింది. నిధులు లేనప్పుడు కాలేజీలు, ఆసుపత్రుల నిర్మాణం ప్రభుత్వమే చేయాలంటే ఏళ్ల సమయం పడుతుందని పేర్కొంది. వాటి నిర్మాణం జరపాలంటే నిధుల కోసం ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంకును, మరొకరినో ఆశ్రయించాల్సి ఉంటుందని న్యాయస్థానం తెలిపింది.
పీపీపీ విధానంలో మెడికల్ కాలేజీలు, ఆసుపత్రులు నిర్మాణం చేయాలనేది ప్రభుత్వ విధానపరమైన నిర్ణయం అని తెలిపింది. విధానపరమైన నిర్ణయాలు రాజ్యాంగ, చట్ట విరుద్ధంగా ఉంటే తప్ప కోర్టులు జోక్యం చేసుకోవడానికి వీల్లేదని సుప్రీంకోర్టు స్పష్టం చెప్పిందని గుర్తు చేసింది. పీపీపీ విధానంలో ఆసుపత్రులను అభివృద్ధికి సంబంధించి పిలిచిన టెండర్లను ఖరారు చేయకుండా స్టే ఇచ్చేందుకు నిరాకరించింది. పూర్తి వివరాలతో కౌంటర్ దాఖలు చేయాలని వ్యాజ్యంలో ప్రతివాదులుగా ఉన్న ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, వైద్య ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ ముఖ్య కార్యదర్శి, ఏపీ వైద్య సేవలు, మౌలికాభివృద్ధి సంస్థ ఎండీ, ఏపీ వైద్య విద్యా పరిశోధన కార్పొరేషన్ ఎండీకి నోటీసులు జారీ చేసింది. తదుపరి విచారణను ఈ నెల 29కి వాయిదా వేసింది. విజయవాడలోని ఏపీఎస్ఆర్టీసీకి చెందిన 115 ఎకరాల స్థలాన్ని లూలు సంస్థకు కేటాయించడాన్ని సవాల్ చేస్తూ మాజీ మంత్రి వడ్డే శోభనాద్రీశ్వరరావు వేసిన ప్రజాహిత వ్యాజ్యంపై బుధవారం హైకోర్టు విచారణ జరిపింది. ఈ వ్యవహారంపై పూర్తి వివరాలతో కౌంటర్ దాఖలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. విచారణను డిసెంబర్ నాటికి వాయిదా వేసింది. ఈ మేరకు హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ధీరజ్ సింగ్ ఠాకూర్, జస్టిస్ చీమలపాటి రవితో కూడిన ధర్మాసనం బుధవారం ఉత్తర్వులు ఇచ్చింది. ఏపీలో వివిధ సంస్థలకు భూ కేటాయింపు కోసం బిడ్డింగ్ విధానాన్ని అనుసరించాలని 2012లో ప్రభుత్వం పాలసీ తీసుకువచ్చిందని పిటిషనర్ శోభనాద్రీశ్వరరావు పేర్కొన్నారు. దీనికి విరుద్ధంగా భూ కేటాయింపులకు సంబంధించి ఏపీ టూరిజం ల్యాండ్ అలాట్మెంట్ పాలసీని తీసుకొస్తూ ప్రభుత్వం ఈ ఏడాది మార్చి 11న ప్రభుత్వం జీవో 1ని జారీ చేసిందన్నారు. వైసీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఇవాళ విశాఖ నగరానికి రానున్నారు. అనకాపల్లి జిల్లా మాకవరపాలెం మండలంలో నిర్మాణంలో ఉన్న వైద్య కళాశాలను ఆయన సందర్శించనున్నారు. గురువారం విజయవాడ నుంచి విమానంలో విశాఖకు చేరుకుంటారని పార్టీ నేతలు చెబుతున్నారు. ఎయిర్పోర్ట్ నుంచి గాజువాక, లంకలపాలెం మీదుగా రోడ్డు మార్గంలో మాకవరపాలెంకు వెళ్లేందుకు బందోబస్తు ఏర్పాటు చేయాలని ఆ పార్టీ నేతలు లేఖ ద్వారా నగర పోలీస్ కమిషనర్ బాగ్చీని కోరారు. గురువారం విశాఖలో మహిళల ప్రపంచ కప్ క్రికెట్ భారత్ దక్షిణాఫ్రికా మ్యాచ్ జరగనున్నందున జగన్ కు రోడ్డు మార్గాన పర్యటనకు అనుమతి నిరాకరిస్తున్నట్లు మంగళవారం ఉదయం సిపి ప్రకటించారు. విమానాశ్రయం నుంచి హెలికాప్టర్లో మాకవరపాలెం వెళ్లడంపై ఆలోచన చేయాలని సూచించారు. అయితే రోడ్డు మార్గంలోనే మాకవరపాలెం వెళ్తామని వైసీపీ నేతలు ప్రకటించడంతో ఎయిర్పోర్ట్ నుంచి గాజువాక మీదుగా కాకుండా ఎన్ఏడి పెందుర్తి మీదుగా మాకవరపాలెం వెళ్లేందుకు షరతులతో కూడిన అనుమతి ఇస్తున్నట్లు సిపి మంగళవారం రాత్రి ప్రకటించారు. మాజీ సీఎం పర్యటనకు అవసరమైన భద్రత కల్పిస్తామని, కాన్వాయ్లో 10కి మించి వాహనాలు ఉండకూడదని, రోడ్ షో నిర్వహించడం, కూడళ్ల వద్ద గుమికూడిన ప్రజలను ఉద్దేశించి ప్రసంగాలు చేయడం ట్రాఫిక్ కు అంతరాయం కలిగించడానికి వీల్లేదని సిపి షరతు విధించారు. ఈ షరతులను ఉల్లంఘిస్తే అనుమతి రద్దు చేయడంతో పాటు చట్టపరమైన చర్యలకు గురికావాల్సి ఉంటుందన్నారు. మరోవైపు పోలీసులు స్పష్టమైన ఆదేశాలు జారీ చేసినా వైసీపీ నేతలు మాత్రం జన సమీకరణలో నిమగ్నమయ్యారు. జగన్ కు ఎయిర్పోర్ట్ లో ఘన స్వాగతం పలికేందుకు జనం తరలివచ్చేలా చూడాలంటూ వైసీపీ సోషల్ మీడియా కార్యకర్తలతో పాటు గతంలో వాలంటీర్లుగా పనిచేసిన వారు పిలుపునిచ్చారు. తెలంగాణ, కర్ణాటక వ్యతిరేకిస్తున్న పోలవరం టు బనకచెర్ల అనుసంధాన పథకంపై ముందుకే వెళ్లాలని ఆంధ్రప్రదేశ్ భావిస్తోంది. ప్రాజెక్టు చేపట్టడానికి సర్వసన్నద్దంగా ఉండాలని నిర్ణయించిన రాష్ట్ర జలవనరుల శాఖ ఇందులో భాగంగా సమగ్ర ప్రాజెక్టు నివేదిక తయారీకి సంకల్పించింది. గోదావరి జలాలను బనకచెర్ల గుండా రాయలసీమకు తరలించేందుకు 81,000 కోట్ల అంచనాతో ఈ ప్రాజెక్టు ముందస్తు సాధ్యాసాధ్యాల నివేదిక పీఎఫ్ఆర్ను జలశక్తి శాఖకు, జల సంఘానికి సమర్పించడంతో పాటు దానిపై సంబంధిత రాష్ట్రాల అభిప్రాయాలను కేంద్రం కోరింది. అలాగే వరద జలాల అందుబాటుపై రాష్ట్ర ప్రభుత్వాన్ని జలసంఘం కొన్ని వివరాలను కూడా అడిగింది. వీటన్నిటితో తగిన అనుమతులతో మళ్లీ తమ వద్దకు రావాలని సూచించింది. తెలంగాణ, కర్ణాటకల కొర్రీలు ఇంత భారీ వ్యయం ప్రాజెక్టు చేపట్టే కన్నా 10,000 కోట్లు ఖర్చు చేస్తే రాయలసీమలో కీలక ప్రాజెక్టులన్నీ పూర్తవుతాయని సాగునీటి నిపుణులు, రైతు సంఘాల నాయకుల సలహాల నేపథ్యంలో కొన్నాళ్లుగా ఈ ప్రాజెక్టుపై ప్రభుత్వం నుంచి కదలికలేదు. ఇప్పుడు డీపీఆర్ తయారీని తెరపైకి తెచ్చింది. పోలవరం టు బనకచెర్ల అనుసంధాన పథకం సమగ్ర నివేదిక తయారీకి ఆసక్తి చూపే సంస్థల కోసం గుంటూరు జిల్లా జలవనరుల శాఖ ఈ నెల 5న టెండర్లు పిలిచింది. ఈ పథకానికి సంబంధించి పీఎఫ్ఆర్ ను ఇప్పటికే కేంద్రానికి సమర్పించామని, అందువల్ల డీపీఆర్ ను సిద్ధం చేయాలని కోరింది. ప్రత్యేకించి తొలి దశలో పోలవరం నుంచి నల్లమల సాగర్ వరకు విడిగా సమగ్ర నివేదికను కోరనుంది. తెలంగాణలో స్థానిక ఎన్నికల్లో బీసీలకు 42% రిజర్వేషన్ కల్పిస్తూ ప్రభుత్వం జారీ చేసిన జీవో 9ను రద్దు చేయాలని కోరుతూ దాఖలైన పిటిషన్పై హైకోర్టులో గురువారం జరగనున్న విచారణపైనే అందరి దృష్టి ఉంది. పరిషత్, పంచాయతీ ఎన్నికలకు నామినేషన్ల ప్రక్రియ గురువారం నుంచే ప్రారంభం కానుండటంతో కోర్టు తీర్పుపై ఉత్కంఠ నెలకొంది. రిజర్వేషన్లపై కోర్టు స్పష్టత ఇస్తుందా లేదా అని ఎదురుచూస్తున్నారు. బీసీ మంత్రులు పొన్నం ప్రభాకర్, వాకిటి శ్రీహరి, కొండా సురేఖ, ఇతర నాయకులు గురువారం కూడా కోర్టుకు వెళ్లనున్నారు. హైకోర్టు ఈ కేసును తేల్చేస్తే భవిష్యత్తు కార్యాచరణపై చర్చించేందుకు మంత్రులతో సీఎం రేవంత్ సమావేశం కానున్నట్లు తెలిసిందే.
బీసీ రిజర్వేషన్లకు వ్యతిరేకంగా దాఖలైన పిటిషన్పై బుధవారం హైకోర్టులో వాదనలు కొనసాగినంతసేపు బీసీ మంత్రులు పొన్నం ప్రభాకర్, వాకిటి శ్రీహరి, కొండా సురేఖలు కోర్టు హాల్లోనే ఉన్నారు. వారితో పాటుగా ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్, బీసీ వర్గానికి చెందిన ఎంపీలు, ఎమ్మెల్యేలు, పార్టీ నేతలు కూడా న్యాయస్థానంలోనే ఉండిపోయారు. విచారణను గురువారానికి వాయిదా వేసిన అనంతరం మంత్రులు అడ్వకేట్ జనరల్ భేటీ అయ్యారు. కేసు విచారణ జరిగిన తీరు ఖచ్చితంగా ప్రభుత్వానికి ఊరటేనని ఏజీ అభిప్రాయపడ్డారు. స్థానిక ఎన్నికలపై కోర్టు స్టే ఇవ్వనున్నందున షెడ్యూల్ ప్రకారం ఎన్నికలకు వెళ్లవచ్చన్నారు. ఏజీతో సమావేశం అనంతరం మంత్రులు పొన్నం, వాకిటి, విప్ ఆది శ్రీనివాస్ తదితరులు నేరుగా గాంధీ భవన్ కు చేరుకుని టీపీసీసీ చీఫ్ మహేష్ గౌడ్ తో భేటీ అయ్యారు. బీసీ రిజర్వేషన్లపై ప్రభుత్వం బలమైన వాదనలు వినిపించిందని, కోర్టులో కేసు ఖచ్చితంగా గెలుస్తామని మహేష్ గౌడ్ ధీమా వ్యక్తం చేశారు. స్థానిక ఎన్నికల నామినేషన్ ప్రక్రియ షెడ్యూల్ ప్రకారం గురువారం నుంచే ప్రారంభమవుతుందన్నారు. తెలంగాణలో స్థానిక సంస్థల ఎన్నిక ప్రక్రియ ప్రారంభానికి రంగం సిద్దమైంది. రాష్ట్ర ఎన్నికల సంఘం గత నెల 29న విడుదల చేసిన షెడ్యూల్ ప్రకారం ఎంపీటీసీ, జడ్పీటీసీ తొలి విడత ఎన్నికలకు గురువారం ఉదయం 10:30 నోటిఫికేషన్ విడుదల కానుంది. దీనితో పాటే తొలి విడతలో ఎన్నికలు జరిగే స్థానాలకు నామినేషన్ల స్వీకరణ మొదలు కానుంది. రాష్ట్ర వ్యాప్తంగా ఆయా స్థానాల్లో నామినేషన్లు దాఖలు చేసేందుకు అభ్యర్థులు సిద్దమయ్యారు. పార్టీల గుర్తులతో జరిగే ఈ ఎన్నికలకు సంబంధించి అధికార కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీ, ఇతర పార్టీలు ఇప్పటికే అభ్యర్థుల ఎంపికను దాదాపు పూర్తి చేశాయి. వారంతా నామినేషన్ల కోసం ఇప్పటికే ఏర్పాట్లు చేసుకున్నారు. ఇక 2 విడతల్లో చేపట్టే ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలకు, 3 విడతల్లో చేపట్టే సర్పంచ్, వార్డు సభ్యుల ఎన్నికలకు రాష్ట్ర ఎన్నికల సంఘం ఏర్పాట్లన్నీ దాదాపు పూర్తి చేసింది. మొత్తం 5,749 ఎంపీటీసీ, 565 జడ్పీటీసీ స్థానాలకు 12,733 సర్పంచ్, 1,12,288 వార్డు సభ్యుల స్థానాలకు ఎన్నికలు నిర్వహించాల్సి ఉంది. తొలి విడతలో 292 జడ్పీటీసీ, 2,963 ఎంపీటీసీ స్థానాలకు గురువారం నుంచే నామినేషన్ల స్వీకరణ ప్రక్రియ ప్రారంభం కానుంది. స్థానిక సంస్థల ఎన్నికల కోసం రాష్ట్ర ఎన్నికల సంఘం సిద్దం చేసిన ఓటరు జాబితా ప్రకారం మొత్తం ఓటర్ల సంఖ్య 1,67,03,168 మంది ఉండగా అందులో పురుషులు 81,65,846 మంది ఉన్నారు. 85,36,770 మంది మహిళా ఓటర్లు, 504 మంది ఇతరులు ఉన్నారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో తమ అభ్యర్థిగా వల్లాల నవీన్ యాదవ్ ను కాంగ్రెస్ పార్టీ ఖరారు చేసింది. ఈ మేరకు అఖిల భారత కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ బుధవారం ప్రకటన విడుదల చేశారు. సామాజిక కార్యకర్త చిన్న శ్రీశైలం యాదవ్ కుమారుడైన నవీన్ యాదవ్ విద్యార్థి దశ నుంచే చురుకుగా రాజకీయాల్లో పాల్గొన్నారు. ఆర్కిటెక్చర్ పట్టుభద్రుడైన ఆయన నవయువ నిర్మాణ్ పేరుతో స్వచ్ఛంద సంస్థ ప్రారంభించి యువతకు ఉపాధి శిక్షణ కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. 2014లో ఆయన జూబ్లీహిల్స్ నుంచి ఎంఐఎం అభ్యర్థిగా పోటీ చేశారు. 2018లో ఎంఐఎం టికెట్ ఇవ్వకపోవడంతో పార్టీని వీడి స్వతంత్ర అభ్యర్థిగా బరిలోకి దిగారు. 2023 అసెంబ్లీ ఎన్నికల్లో ఎమ్మెల్యేగా పోటీ చేయాలని భావించిన అప్పటి పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ఆయన్ను కాంగ్రెస్ పార్టీలో చేర్చుకున్నారు. ప్రస్తుతం జూబ్లీహిల్స్ శాసనసభ నియోజకవర్గానికి ఎన్నికల ఇన్ఛార్జిగా వ్యవహరిస్తున్నారు. యాదవ్ విద్యార్థి సంఘం రాష్ట్ర అధ్యక్షుడిగా, తెలంగాణ త్రోబాల్ అసోసియేషన్ అధ్యక్షుడిగా ఉన్నారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక తెరమీదకు వచ్చినప్పటి నుంచి అభ్యర్థిగా ఆయన పేరే ప్రముఖంగా వినిపించింది. అయితే ఈ సీటు తమకే కేటాయించాలంటూ మాజీ ఎంపీ అంజన్ కుమార్ యాదవ్, కార్పొరేటర్ సిఎన్ రెడ్డి, మాజీ మేయర్ బొంతు రామ్మోహన్, కంజర్ల విజయలక్ష్మి, మురళీగౌడ్ తదితరులు అధిష్టానానికి విజ్ఞప్తి చేశారు. ఇన్ఛార్జ్ మంత్రులు, పీసీసీ నాయకులు చర్చలు జరిపి నవీన్ యాదవ్, అంజన్ కుమార్ యాదవ్, సిఎన్ రెడ్డి పేర్లను ఏఐసీసీకి పంపించారు. చివరి వరకు టికెట్ కేటాయింపుపై ఉత్కంఠ సాగినప్పటికీ అధిష్టానం నవీన్ యాదవ్ వైపే మొగ్గు చూపింది. నవీన్ యాదవ్ కు పార్టీ టికెట్ కేటాయించడంతో ఆయన ఇంటి వద్ద బుధవారం రాత్రి అభిమానులు, కార్యకర్తలు బాణసంచా కాల్చుతూ సంబరాలు చేసుకున్నారు. రాష్ట్రంలో ఒకే రోజు 3 రైతులు ఆత్మహత్య చేసుకోవడం బాధాకరమని, ఈ బలన్మరణాలకు సీఎం రేవంత్ రెడ్డి పూర్తి బాధ్యత వహించాలని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ డిమాండ్ చేశారు. ఈ సర్కార్ తెచ్చిన వ్యవసాయ సంక్షోభం, హామీల వైఫల్యం కారణంగానే అన్నదాతలు తమ నిండు ప్రాణాలను బలి తీసుకుంటున్నారని బుధవారం ఆయన ఒక ప్రకటనలో ఆరోపించారు. ఒకే రోజు రాజన్న సిరిసిల్ల జిల్లా అచ్చన్నపేట రైతు ముగిలి లక్ష్మణ్, మహబూబాబాద్ జిల్లా నారాయణపురం తండాకు చెందిన గుగులోత్ భాస్కర్, హన్మకొండ జిల్లా సాయంపేట మండల కేంద్రానికి చెందిన అనిల్ అనే రైతు ఆత్మహత్య చేసుకున్నట్లు తెలిపారు. రైతులు మనోధైర్యాన్ని కోల్పోవద్దని, ఆత్మహత్యలకు పాల్పడి కుటుంబాలను వేదనకు గురిచేయొద్దని సూచించారు. రైతు వ్యతిరేక రేవంత్ సర్కారుపై సంఘటితంగా పోరాడదామని కేటీఆర్ పిలుపునిచ్చారు. అలాగే గురుకులాలకు అద్దె బకాయిలు పేరుకుపోయి చివరికి భవనాలకు తాళాలు వేసే దుస్థితి రావడం అత్యంత దుర్మార్గమని, విద్యాశాఖను తన వద్దే ఉంచుకున్న సీఎం రేవంత్ రెడ్డి వల్లే ఈ పరిస్థితి నెలకొందని కేటీఆర్ ఎక్స్ వేదికగా ఆరోపించారు. అద్దె బకాయిలను విడుదల చేసి విద్యార్థులు నష్టపోకుండా ప్రభుత్వం చర్యలు చేపట్టాలని కోరారు.
విశాఖ అనకాపల్లి జిల్లాలో ఒక సీటు కూడా గెలుచుకోలేని మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి ఏ ముఖం పెట్టుకుని పర్యటనకు వస్తున్నారో చెప్పాలని కూటమి నేతలు ప్రశ్నించారు. ఉమ్మడి విశాఖ అనకాపల్లి బ్రాండ్ను దెబ్బతీసే విధంగా మాజీ సీఎం జగన్ వ్యవహరిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. నిధులు మంజూరు కాని మెడికల్ కాలేజ్ వద్ద ఆందోళన ఏమిటో మాజీ సీఎం జగన్ చెప్పాలని ఏపీ అర్బన్ ఫైనాన్స్ కార్పొరేషన్ అండ్ డెవలప్మెంట్ చైర్మన్ పీలా గోవింద సత్యనారాయణ డిమాండ్ చేశారు. కూటమి ప్రభుత్వం అమలు చేస్తున్న సూపర్ 6 చూసి ఓర్వలేకే జగన్ తప్పుడు విమర్శలు చేస్తున్నారన్నారు. మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్, మాజీ ఎమ్మెల్యే ఉమాశంకర్ గణేష్ వ్యక్తిగత ప్రయోజనాల నేపథ్యంలో కేంద్రం నుంచి నిధులు రాకుండానే మాకవరపాలెం వద్ద మెడికల్ కాలేజ్ పనులు చేపట్టారని ఆరోపించారు. మెడికల్ కాలేజ్ సమీపంలో ఉన్న భూములను మాజీ ఎమ్మెల్యేలు గుడివాడ, ఉమాశంకర్లు పెద్ద ఎత్తున కొనుగోలు చేశారన్నారు. ఇందులో భాగంగానే జిల్లా కేంద్రమైన అనకాపల్లిలో కాకుండా మాకవరపాలెంలో మెడికల్ కాలేజ్ ఏర్పాటు చేయడానికి పూనుకున్నారని ఆరోపించారు. రాయలసీమ రతనాల సీమ కానుందని, దీనికి కర్నూలులో జరిగే ప్రధాని బహిరంగ సభ వేదిక కానుందని టీడీపీ ఎమ్మెల్సీ బీదా రవీంద్ర యాదవ్ అన్నారు. బుధవారం పత్తికొండ టీడీపీ కార్యాలయంలో ఎమ్మెల్యే కేఈ శ్యాంబాబు ఆధ్వర్యంలో జరిగిన నియోజకవర్గ సమన్వయ కమిటీ సమావేశానికి ఎంపీ బస్తిపాటి నాగరాజు, టీడీపీ జిల్లా అధ్యక్షుడు తిక్కారెడ్డితో కలిసి ఆయన హాజరయ్యారు. ఏపీలో కూటమి ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత ప్రధాని మోదీ 5వ చేస్తున్న పర్యటనలో భాగంగా కర్నూలుకు వస్తున్నారని, ఏపీకి ఆయన ఎటువంటి ప్రాధాన్యతను ఇస్తున్నారో దీన్ని బట్టి అర్థమవుతుందని రవీంద్ర అన్నారు. తిరుమల తిరుపతి దేవస్థానం తరహాలో శ్రీశైలం దేవస్థానాన్ని అభివృద్ధి చేసేందుకు కేంద్ర ప్రభుత్వంతో కలిసి రాష్ట్ర ప్రభుత్వం మెగా ప్రాజెక్టు చేపట్టనుందన్నారు. 16న జరిగే బహిరంగ సభలో దేశంలోని మొదటిసారిగా డ్రోన్ సిటీకి ప్రధాని శంకుస్థాపన చేస్తున్నారని, ఓర్వకల్లు నుంచి హిందూపురం మధ్య ప్రాంతాన్ని పారిశ్రామిక కారిడార్గా కూటమి ప్రభుత్వం ఏర్పాటు చేయనుందని ఆయన తెలిపారు. లక్షల కోట్ల పెట్టుబడులతో ఈ ప్రాంతంలో ఏర్పాటు కానున్న వేలాది పరిశ్రమల్లో స్థానిక యువతకు ప్రత్యక్షంగా పరోక్షంగా ఉపాధి అవకాశాలు అందుతాయని రవీంద్ర యాదవ్ చెప్పారు. 5 ఏళ్ల పాలనలో ఇలాంటి అభివృద్ధి చేయని వైసీపీ తప్పుడు ప్రచారాలతో కూటమి ప్రభుత్వంపై ఆరోపణలకు దిగుతుందని విమర్శించారు. పత్తికొండ నియోజకవర్గంలో 68 చెరువులకు నీటిని అందించిన ఘనత టీడీపీ ప్రభుత్వానిదే అన్నారు. జోగులాంబ గద్వాల జిల్లా ఉండవెల్లి మండలం పుల్లూరు టోల్ ప్లాజా సమీపంలో అంతర్రాష్ట్ర సరిహద్దు వద్ద చెక్పోస్టును ఏర్పాటు చేశారు. ఎన్నికల నోటిఫికేషన్ విడుదలవుతున్న నేపథ్యంలో తెలంగాణలోకి ప్రవేశించే వాహనాలపై పోలీసులు విస్తృత తనిఖీలు నిర్వహిస్తున్నారు. తెలంగాణలోకి ప్రవేశించే ప్రతి వాహనాన్ని క్షుణ్ణంగా పరిశీలించిన తర్వాతనే తెలంగాణలోకి అనుమతి ఇస్తున్నామని పోలీసులు తెలిపారు. రాష్ట్ర ఎన్నికల కమిషన్ నిబంధనలకు అనుగుణంగా నగదు, మద్యం, ఓటర్లను ప్రలోభపెట్టే వస్తువుల తరలింపుపై ప్రత్యేక నిఘా ఉంచి తనిఖీలు నిర్వహిస్తామని పోలీసులు తెలిపారు. వాహనదారులకు ఎన్నికల కమిషన్ నిబంధనలపై అవగాహన కల్పిస్తున్నారు. వాహనదారులు 50,000 రూపాయలకు పైబడి తమ వెంట తీసుకుని వెళ్లరాదని, అధిక మొత్తంలో డబ్బులు తమ వెంట తీసుకుని వెళ్తున్నట్లయితే సంబంధిత పత్రాలు ఉంచుకోవాలన్నారు. ఓటర్లను ప్రలోభపెట్టే సరైన ధృవపత్రాలు లేని నగదు, మద్యం వస్తువులను సీజ్ చేస్తామని పోలీసులు తెలిపారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ అంతర్రాష్ట్ర సరిహద్దు ప్రాంతం కావడంతో పోలీసులు అప్రమత్తంతో తనిఖీలు చేస్తున్నారు. దక్షిణ ఛత్తీస్గఢ్ నుంచి తెలంగాణ, రాయలసీమ, తమిళనాడు మీదుగా కొమరిన్ వరకు ఉపరితల ద్రోణి విస్తరించింది. ఇంకా సముద్రం నుంచి తేమగాలులు భూ ఉపరితలంపైకి వీస్తుండటంతో రాష్ట్రంలో అనేక చోట్ల బుధవారం ఈదురుగాలులతో వర్షాలు కురిశాయి. తిరుపతి జిల్లా డక్కిలిలో 8.4, అనకాపల్లి జిల్లా ఈమరిపాలెంలో 8, నెల్లూరు జిల్లా దగదర్తిలో 7.6, ఏలూరు జిల్లా కాకర్లముడిలో 6.2, అల్లూరు జిల్లా అరకులో 6.1 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. రానున్న 24 గంటల్లో కోస్తా, రాయలసీమల్లో పలుచోట్ల వర్షాలు, అక్కడక్కడ భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. మరో వారం రోజుల్లో నైరుతి రుతుపవనాలు నిష్క్రమించి ఈశాన్య రుతుపవనాలు ప్రవేశిస్తాయని, ఈ మధ్యకాలంలో వాతావరణ మార్పుల ప్రభావంతో తీవ్రమైన అనిశ్చితి నెలకొని ఉరుములు, పిడుగులు సంభవిస్తాయని వాతావరణ అధికారులు తెలిపారు. రేపు ఉత్తర బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం, దాని ప్రభావంతో 11న అల్పపీడనం ఏర్పడనున్నట్లు పేర్కొన్నారు. పశ్చిమ బెంగాల్, ఒడిశాల్లో వర్షాలు కురుస్తాయని, ఉత్తర కోస్తాలోనూ కురిసే అవకాశం ఉందని తెలిపారు. కాగా రానున్న 2 రోజులు ఉత్తరాంధ్ర, రాయలసీమలో పిడుగులతో కూడిన భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది. గురువారం అల్లూరి, అనకాపల్లి, కాకినాడ, అన్నమయ్య, చిత్తూరు, తిరుపతి జిల్లాలో పిడుగులతో కూడిన మోస్తరు నుంచి భారీ వర్షాలు, మిగతా జిల్లాలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది. మదనపల్లి సబ్ కలెక్టర్లో ఫైళ్ల దగ్ధం ఘటనలో పాత ఆర్డీఓ మురళిని కస్టడీకి తీసుకున్నారు. తిరుపతి సిఐడి కార్యాలయంలో మురళిని విచారిస్తున్నారు. సిఐడి పోలీసులు అడిగే ప్రశ్నలకు తనకేమీ తెలియదని దాటవేస్తూ సమాధానం చెబుతున్నట్లు తెలుస్తుంది. ఫైళ్ల దహనం కేసులో అరెస్ట్ అయ్యి చిత్తూరు సబ్ జైల్లో రిమాండ్లో ఉన్న మురళిని పిటిషన్ వేసి కస్టడీకి తీసుకున్నారు.
సిఐడి పోలీసులు 2024 జూలై 21వ తేదీ మదనపల్లి సబ్ కలెక్టరేట్లో అగ్ని ప్రమాదం ఘటన జరిగింది. అయితే ఇది ప్రమాదవశాత్తు జరిగిన ఘటన కాదని, కావాలని నిప్పు పెట్టి ఫైళ్లను దగ్ధం చేసేందుకు పనిన కుట్రగా ప్రభుత్వం తేల్చింది. వైసీపీ 5 ఏళ్ల పాలనలో అప్పటి మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి సహకారంతో వైసీపీ నాయకులు ప్రభుత్వ భూములు ఆక్రమించుకునేందుకు అవినీతి అక్రమాలకు పాల్పడడంలో భాగంగా రికార్డులను తగలబెట్టి మాయం చేసేందుకు అగ్ని ప్రమాదం జరిగిందని రెవెన్యూ అధికారులు గుర్తించింది. ఆ మేరకు ఈ కేసులో ప్రధాన పాత ఆర్డీఓ మురళీధేనంటూ అతడిని అరెస్టు చేసి రిమాండ్కు తరలించింది. ఈ క్రమంలో సిఐడి పోలీసులు అతడిని కస్టడీకి తీసుకుని విచారిస్తున్నారు. గోవా గవర్నర్ అశోక్ గజపతిరాజు శ్రీకాకుళం జిల్లాలో పర్యటించారు. తన కుమార్తె ఎమ్మెల్యే అదితి గజపతితో కలిసి శ్రీ కూర్మనాథ స్వామిని దర్శించుకున్నారు. శ్రీ కూర్మం ఆలయ అనువంశిక ధర్మకర్తగా ఉన్న అశోక్ గజపతిరాజు ఆలయ పాలక మండలి ప్రమాణ స్వీకారంలో ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత తమ భక్తి నుంచి తమను దూరం చేసే ప్రయత్నం ఆగిపోయిందని అశోక్ గజపతిరాజు అన్నారు. గత ప్రభుత్వంలో తనపై అనేక కేసులు పెట్టి వేధించారని ఆవేదన వ్యక్తం చేశారు. తమ కుటుంబం మళ్లీ ఆలయాలకు రాగలిగేటట్టు చేసిన కూటమి ప్రభుత్వానికి అశోక్ రాజు ధన్యవాదాలు తెలిపారు. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పడి 15 నెలలు పూర్తయిందని, ఎక్కడైనా ఎలాంటి ప్రమాదమైనా జరిగిందా అని ప్రశ్నించారు. గత ప్రభుత్వంలో ఆలయ ట్రస్ట్ బోర్డులు పరమానంద శిష్యులు మాదిరిగా తయారయ్యారని అన్నారు. చట్టాన్ని అమలు చేయమని అడిగినందుకు గత ప్రభుత్వంలో ఒక ఈవో తనపై కేసు పెట్టాడని గోవా గవర్నర్ అశోక్ గజపతిరాజు గుర్తు చేశారు. దేశీయ ఉత్పత్తులు, సేవలను వినియోగించాలన్న ప్రధాని నరేంద్ర మోదీ పిలుపును కేంద్ర మంత్రులు అందిపుచ్చుకుంటున్నారు. స్వదేశీ టెక్నాలజీని ప్రోత్సహించేందుకు డిజిటల్ ఇండియాలో భాగంగా జోహో ప్లాట్ఫామ్ వైపు మొగ్గు చూపుతున్నారు. అశ్విని వైష్ణవ్, ధర్మేంద్ర ప్రధాన్ ఆ సంస్థ సేవలు వినియోగిస్తుండగా కేంద్ర హోంమంత్రి అమిత్ షా జోహో మెయిల్లోకి మారిపోయారు. ఈ విషయాన్ని ఆయన ఎక్స్ వేదికగా వెల్లడించారు. తాను జోహో మెయిల్ కు మారానని, తన ఈమెయిల్ చిరునామాలో ఈ మార్పును గమనించండి, తన కొత్త మెయిల్ అడ్రస్ అని అమిత్ పోస్ట్ లో రాసుకొచ్చారు. ఇక నుంచి మెయిల్స్ అన్ని ఈ కొత్త అడ్రస్ కే పంపాలని చెప్పారు. భారత్ పై అమెరికా సుంకాల మోత, జీఎస్టీ సంస్కరణల వేళ ప్రధాని మోదీ స్వదేశీ పిలుపు ఇచ్చిన సంగతి తెలిసిందే. భారత్ బలమైన దేశంగా ఎదుగుతున్న వేళ కొన్ని సవాళ్లు తప్పవు. అటువంటి సమయాల్లో ఆత్మ నిర్భర్ స్ఫూర్తిని కొనసాగించాలి. ఈ నేపథ్యంలో స్వదేశీ ఉత్పత్తులను ప్రోత్సహించండి అని ఎన్డీఏ ఎంపీలకు సూచించారు. ఈ నేపథ్యంలోనే మంత్రులు జోహో సేవలను వినియోగిస్తున్నారు. జీమెయిల్, మైక్రోసాఫ్ట్ అవుట్లుక్ కు పోటీగా జోహో మెయిల్ ను తీసుకువచ్చారు. ఇప్పుడు ఈమెయిల్లోకి అమిత్ షా మారుగా మైక్రోసాఫ్ట్ పవర్ పాయింట్ బదులు జోహోతోనే కేబినెట్ ప్రజెంటేషన్ తయారు చేసినట్లు అశ్విని వైష్ణవ్ వెల్లడించిన సంగతి తెలిసిందే. కేంద్ర హోంమంత్రి అమిత్ షాపై పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ తీవ్ర ఆరోపణలు చేశారు. ఆయన వ్యవహార శైలి ప్రధాని తరహాలో ఉందని వ్యాఖ్యానించారు. ఉత్తర బెంగాల్లోని వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించిన అనంతరం కోల్కతా ఎయిర్పోర్ట్ లో మీడియాతో మాట్లాడిన ఆమె ప్రకృతి వైపరీత్యాల వేళ ఓటరు జాబితా సవరణ సాధ్యం కాదన్నారు. ఈ సందర్భంగా అమిత్ షా తీరుపై దీదీ తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. ఎన్నికలు జరగాల్సిన రాష్ట్రాల్లో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ చేపట్టాలని ఎన్నికల కమిషన్ పై భాజపా అగ్రనాయకత్వం ఒత్తిడి తెస్తుంది. ఆ పార్టీ నేతలు ఇక్కడకు వచ్చి సమావేశాలు పెడుతున్నారు. రాష్ట్రంలో ఓటరు జాబితా నుంచి లక్షలాది పేర్లను తొలగిస్తామని చెబుతున్నారు. పండగల వేళ ప్రకృతి వైపరీత్యాలు, భారీ వర్షాలతో రాష్ట్రం సతమతమవుతోంది. ఇటువంటి పరిస్థితుల్లో పక్షం రోజుల్లో ఎస్ఐఆర్ పూర్తి చేసి కొత్త పేర్లను చేర్చగలరా అని మమతా బెనర్జీ ప్రశ్నించారు. ఈ వ్యవహారమంతా అమిత్ షా చేతుల్లో నడుస్తుందని, దేశానికి తాత్కాలిక ప్రధాని అన్న రీతిలో ఆయన వ్యవహారం ఉందని ఆరోపించారు. గాజాపై ఇజ్రాయెల్ దాడులు ఆపేలా కేంద్ర ప్రభుత్వం జోక్యం చేసుకోవాలని, తక్షణ కాల్పుల విరమణకు పిలుపునివ్వాలని తమిళనాడు సీఎం ఎంకే స్టాలిన్ డిమాండ్ చేశారు. సిపిఎం ఆధ్వర్యంలో నిర్వహించిన గాజా అనుకూల నిరసనలో ఆయన పాల్గొన్నారు. ఇజ్రాయెల్ విచక్షణ రహిత దాడుల్ని సీఎం ఖండించారు. గాజాకు శాంతి, మానవతా సాయం అందించే ప్రయత్నాలు ప్రారంభించాలని కేంద్రాన్ని కోరుతూ అక్టోబర్ 14న తమిళనాడు అసెంబ్లీలో తీర్మానాన్ని ఆమోదించనున్నట్లు ఆయన ప్రకటించారు. ఇది తమిళ ప్రజల మనోభావాలను ప్రతిబింబిస్తుందని చెప్పారు. గాజాపై ఇజ్రాయెల్ మారణ హోమం ముగియాలని, రాజకీయాల కోసం ఈ నిరసనలో పాల్గొనలేదని, మానవత్వం కోసం పాల్గొన్నామని స్టాలిన్ అన్నారు. గాజాలో ఇజ్రాయెల్ దాడుల్ని ఖండిస్తూనే పాలస్తీనియన్లకు మానవ హక్కుల మద్దతు ఉంటుందని చెప్పారు. గతేడాది గాజాలో 50,000 మంది మరణించారని, ఇందులో 26,000 మంది పిల్లలు ఉన్నట్లు చెప్పుకొచ్చారు. ఇజ్రాయెల్ ప్రపంచ చట్టాలను ఉల్లంఘిస్తుందని ఆరోపించారు. అయితే 2026 అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో ముస్లిం వర్గాన్ని ఆకర్షించడానికి సీఎం ప్రయత్నిస్తున్నారనే విమర్శల్ని డీఎంకే తోసిపుచ్చింది. 2024లో వయనాడులో కొండచర్యలు విరిగిపడిన ఘటనకు చెందిన బాధితులు పొందిన రుణాలను మాఫీ చేయడానికి కేంద్ర ప్రభుత్వం తన అధికారులను వినియోగించుకోకపోవడం ద్వారా విఫలమైందని కేరళ హైకోర్టు తీవ్ర వ్యాఖ్యలు చేసింది. జస్టిస్ ఏకే జయశంకరన్ నంబియార్, జస్టిస్ జోబిన్
ధర్మాసనం బాధితుల రుణాలను మాఫీ చేయకూడదనే కేంద్ర ప్రభుత్వ వైఖరిని దురదృష్టకరంగా అభివర్ణించింది. వైనాడ్ బాధితులపై బ్యాంకులు తీసుకునే రికవరీ చర్యలను తుది పరిష్కారం అయ్యే వరకు నిలిపివేయాలని ఆదేశించింది. రుణాలను తిరిగి పొందడానికి సంబంధిత బ్యాంకులు అనుసరించే పద్ధతులను మౌనంగా చూడకూడదని పేర్కొంది. రాజ్యాంగంలోని ఆర్టికల్ 73 ప్రకారం తనకు విస్తారమైన అధికారులు ఉన్నాయని, అలా వ్యవహరించడానికి తాము శక్తిహీనులమని కేంద్రం చెప్పడాన్ని అంగీకరించలేమని ధర్మాసనం తెలిపింది. కేంద్ర ప్రభుత్వం ప్రకృతి వైపరీత్య బాధితులు జీవించే ప్రాథమిక హక్కును కాపాడటానికి బాధ్యతాయుతంగా వ్యవహరించాల్సిన బాధ్యత రాజ్యాంగబద్ధంగా ఉందని భావించిందని కోర్టు చెప్పింది. మరోవైపు కాంగ్రెస్ ఎంపీ ప్రియాంక గాంధీ వాద్రా వైనాడు కొండచర్యలు విరిగిపడిన బాధితుల రుణాలను మాఫీ చేయడంలో కేంద్ర ప్రభుత్వానికి ఎటువంటి సంకోచం లేదని అన్నారు. బాధితులకు అవసరమైన సమయంలో వారిపై విఫలమైందని హైకోర్టు చేసిన పరిశీలనతో తాను పూర్తిగా ఏకీభవిస్తున్నానని తెలిపారు. కేరళ అసెంబ్లీలో ప్రతిపక్ష నాయకుడి బీడీ సతీశన్ కూడా కేంద్రం వైఖరితో విభేదిస్తూ దీనిని తప్పుడు చర్యగా అభివర్ణించారు. బాలీవుడ్ హీరో షారుఖ్ ఖాన్ కు బుధవారం ఢిల్లీ హైకోర్టు బిగ్ షాక్ ఇచ్చింది. నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో ముంబై జోనల్ డైరెక్టర్ సమీర్ వాంకేడ్ దాఖలు చేసిన పరువు నష్టం దావా కేసులో షారుఖ్ ఖాన్ కు సంబంధించిన రెడ్ చిల్లీస్ సంస్థకు హైకోర్టు సమన్లు జారీ చేసింది. రెడ్ చిల్లీస్ సంస్థతో పాటు ప్రముఖ ఓటీటీ సంస్థ నెట్ఫ్లిక్స్ మరికొందరికి ఈ సమన్లు జారీ అయ్యాయి. రెడ్ చిల్లీస్ ఎంటర్టైన్మెంట్ ఇతర ప్రతివాదులు 7 రోజుల్లోగా తమ సమాధానాలను దాఖలు చేయాలని కోర్టు ఆదేశించింది. అలానే పిటిషన్ కాపీలను తమకు అందించాలని వాంకేడును కూడా ఆదేశించింది. అలానే ఈ కేసు అక్టోబర్ 30కు వాయిదా వేసింది. రెడ్ చిల్లీస్, నెట్ఫ్లిక్స్ లపై నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో ముంబై జోనల్ డైరెక్టర్ ఐఆర్ఎస్ అధికారి సమీర్ వాంకేడ్ ఢిల్లీ హైకోర్టులో పరువు నష్టం దావా వేశారు. నెట్ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ అయిన వెబ్ సిరీస్ తన ప్రతిష్టను దిగజార్చిందని వాంకేడ్ పిటిషన్లో పేర్కొన్నారు. వాంకేడ్ తన పిటిషన్లో నటుడు షారుఖ్ ఖాన్, ఆయన భార్య గౌరీ ఖాన్ ఓనర్లుగా ఉన్న రెడ్ చిల్లీస్ ఎంటర్టైన్మెంట్ ప్రైవేట్ లిమిటెడ్ తో పాటు నెట్ఫ్లిక్స్ ఇతర పేర్లను పేర్కొన్నారు. వారి నుంచి 2 కోట్ల నష్టపరిహారాన్ని ఆయన కోరారు.